హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు అయితే దానం కోసేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే నా వీడియో అయితే చివరి దాకా చూడండి. మీకు ఏ విధంగా దానం కోస్తారో నా వీడియోలో అయితే చివరి దాకా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, దానం అయితే చాలా బాగా పండుంది. అక్కడైతే కోస్తున్నారు, మనమైతే అక్కడికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. మనమైతే వెళ్దాం అనమాట. చిన్న జోర కూడా దాటాలి ఫ్రెండ్స్. ఈ జోర దాటేసి వెళ్ళాలి. ఇక్కడైతే చిన్న చిన్న పిల్లలు ఎలా దాటారు నాకైతే తెలియదు, కానీ ఆల్రెడీ అక్కడైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అది అక్కడ ఆడుతున్నారు. మనమైతే వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ బాటిల్స్ అయితే ఇక్కడ పెట్టేసి మా రైతమ్మలు అయితే ఎంతో చక్కగా అయితే అక్కడ కోస్తున్నారు. మనమైతే దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం ఏ విధంగా కోస్తున్నారో. ఫ్రెండ్స్ చూడండి, ఈ పొలం అయితే ఆల్రెడీ కోస్తారు. ఇంకా మనమైతే దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ చూడండి, అక్కడైతే ఎంతో చక్కగా అయితే కోస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే చిన్న చిన్న పూలు కనిపిస్తున్నాయి కదా, ఈ పూలు అయితే చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్ మా ఏరియా. మనమైతే ఇంకా ముందుకెళ్దాం. వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళు ఎలా కోస్తున్నారో మీకైతే దగ్గర నుండి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ఎరువు ఏమి వేయం ఫ్రెండ్స్. చూడండి, ఎరువు వేయకుండానే ఈ విధంగా పండుతుంది అనమాట మా ఏరియా. చూడండి, చాలా చక్కగా అయితే పండింది. అక్కడైతే మా రైతమ్మలు అయితే ఎంతో చక్కగా అయితే కోస్తున్నారో మీకైతే దగ్గర నుండి కోసేది అయితే చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే చాలామంది ఉన్నారు. మనమైతే దగ్గరికి వెళ్దాం. చూడండి, ఎంతో చక్కగా అయితే కోస్తున్నారు ఫ్రెండ్స్. మారైతే ఈ విధంగా కలిసి కట్టు అది పని అయితే చేస్తారు. ఇప్పుడు ఏ పని అయినా సింపుల్గా వద్దు అనమాట. చూడండి, చాలా చక్కగా అయితే కోస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కోస్తారనమాట దానం వరి దానం అనేది. ఫ్రెండ్స్ చూడండి, చాలా చక్కగా అయితే కోస్తున్నారు మా రైతన్నలు. చూడండి, ఎంతో చక్కగా కోస్తున్నారు. మా రైతన్న అయితే చాలా స్పీడ్గా కోస్తాడు ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే కోసింది ఒక 2 రోజులు ఆరబెట్టి మరి తర్వాత అయితే నూరుస్తారు ఫ్రెండ్స్. మీరైతే ఏ విధంగా నూరుస్తారో, ఏ విధంగా ఇంటికి తీసుకెళ్తారో నేనైతే తర్వాత వీడియోలో తప్పకుండా పెడతాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరెన్నో పెడతాను, చూస్తూనే ఉండండి. చూడండి, చాలా చక్కగా అయితే కోస్తున్నారు. ఇది మొత్తం ఇప్పుడు కోసింది ఫ్రెండ్స్. ఇంకైతే కోయబోతున్నారు. ఇది కొద్దిగా ఉంది చూడండి. ఇది కొద్దిగా అయిపోతే ఇంటికి అనేది వెళ్తారనమాట. టైం కూడా అయిపోతుంది. చూడండి, మా ఏరియా ధాన్యం అయితే ఈ విధంగా వస్తారు వరి ధాన్యాన్ని. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఇది అయిపోద్ది కదా, అయిపోయిన తర్వాత అయితే మనమైతే పైకి వెళ్ళి మీకైతే మా ఊరి పొలంలో అయితే చూపిస్తాను. మా ఊరి పొలాలు అయితే ఏ విధంగా పండున్నాయో నేనైతే ఈ వీడియోలో చూస్తాను. నా వీడియో అయితే చివరి దాకా చూడండి. మనమైతే పైకి వెళ్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, నేనైతే మా ఊరి పొలాలను అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఎరువు ఏమి వేయము, ముందు నుంచి చెప్తున్నాను. చూడండి ఎంత చక్కగా పండుందంటే మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మా
చూడు పొలాలు ఒకసారి చాలా చక్కగా అయితే పండుతాయి మా ఏరియా పొలాలు. ఎందుకంటే మేము ఎరువు అయితే వేయము, ఓన్లీ పేడ గత్తమే వేస్తాము. గొడ్లు పెరిగే పేడ అనమాట, అదే వేస్తాము. ఇంక వేరేది ఏటి వేయం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నీ చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఈ పొలాలు అయితే చాలా చక్కగా పండి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే ఏ విధంగా కోస్తారో అన్నీ అయితే చూపిస్తాను నేను నా వీడియోలో. ఏ విధంగా ఇంటికి తీసుకెళ్తారో, ఏ విధంగా నూరుస్తారో అన్నీ చెప్తాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.